గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ అనేది బేసిక్ టాపిక్. యాక్చువల్గా మనం ఇంతకుముందు సింప్లిఫికేషన్స్ అనే టాపిక్ చేసాం. ఆ సింప్లిఫికేషన్లో ఉన్న కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఈ స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ మీద బేస్ అయి ఉంటాయి. అదేవిధంగా మనకి రీజనింగ్ టాపిక్లో నెంబర్ సిరీస్ అనే టాపిక్లో నెంబర్స్ని ఐడెంటిఫై చేయడానికి, స్క్వేర్ వాల్యూస్ క్యూబ్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్ చాలా ఉపయోగపడుతుంది. సో మనం ఈరోజు ఈ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, స్క్వేర్ రూట్. ఇఫ్ x square equal to y, we say that the square root of y is x. We write root y equal to x. If x square equal to y అని తీసుకుంటే దాన్ని మనం ఏమని చెప్తాం? ద స్క్వేర్ రూట్ ఆఫ్ y ఈజ్ x అని చెప్తాం. దాన్ని ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట, రూట్ y ఈక్వల్ టు x. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 4 ఈక్వల్ టు 2. రూట్ 4 ఈక్వల్ టు 2 ఏ విధంగా వచ్చింది మనకి? సపోజ్ ఇక్కడ నెంబర్ అనేది మనకి దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి మనకి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏ కౌంటింగ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్తాము. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన నెంబర్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. కాబట్టి 2 into 2 మనకి ప్రైమ్ నెంబర్ 2తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రైమ్ నెంబర్గా రాసుకుందాం. ఇలా ప్రైమ్ నెంబర్స్గా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసుకున్నప్పుడు ఎవ్రీ సేమ్ టైప్ ఆఫ్ 2 ప్రైమ్స్లో నుంచి ఒక నెంబర్ని మనం బయటకు తీసుకుంటే దాన్ని మనం స్క్వేర్ రూట్ అని కూడా చెప్తాం అనమాట. కాబట్టి మనకి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై, వి సే దట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ వై ఈజ్ ఎక్స్. వి రైట్ యాజ్ రూట్ వై ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు మనం ఈ స్క్వేర్ రూట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఈ డెఫినేషన్ మీద బేస్ అయ్యి మనం చేస్తాం. అయితే మనం స్క్వేర్ రూట్స్కి రిలేటెడ్గా మనం ఇంకో డెఫినేషన్ డిస్కస్ చేద్దాం. దాన్నే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే ఈ స్క్వేర్ రూట్ మీద బేస్ అయి ఉంటుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక నెంబర్ని కౌంట్ చేసినప్పుడు ఆ కౌంట్ చేసిన నెంబర్కి మనం స్క్వేర్ రూట్ వాల్యూని మనం ఎగ్జాక్ట్గా చెప్పగలిగితే దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్తాం. అంటే ఏ కౌంటింగ్ నెంబర్ హూజ్ స్క్వేర్ రూట్ ఈజ్ కౌంటింగ్ నెంబర్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు మనం కౌంటింగ్ నెంబర్ తీసుకుందాం. సపోజ్ 4 అనే ఒక కౌంటింగ్ నెంబర్ తీసుకోండి. ఈ నెంబర్కి స్క్వేర్ రూట్ వాల్యూ మనం ఎగ్జాక్ట్గా చెప్పగలిగితే దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. కాబట్టి ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి మనకి నియర్ బై 100 వరకు మనకి గుర్తుండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ స్క్వేర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సపోజ్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, అలాగే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, అలాగే 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36, 7 స్క్వేర్ ఈక్వల్ టు 49, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64, 9 స్క్వేర్ ఈక్వల్ టు 81, 10 స్క్వేర్ ఈక్వల్ టు 100. మనకి ఈ 10 స్క్వేర్ వరకు ఉన్న నెంబర్స్ అన్ని కూడా మనకి ఈజీగా గుర్తుంటాయి. కొంతమందికి 15 వరకు గుర్తుంటాయి, కొంతమందికి 20 వరకు గుర్తుంటాయి, కొంతమందికి 25 వరకు గుర్తుంటాయి. 25 తర్వాత కొంచెం డిఫికల్టీ ఉంటాయి. కాబట్టి అలాంటి డిఫికల్టీ వాల్యూస్ని మనం ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే దాన్ని ఈరోజు మనం ఈ షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, స్క్వేర్ రూట్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే క్యూబ్ రూట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి,
క్యూబ్ అలాగే పర్ఫెక్ట్ క్యూబ్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనే దాని గురించి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి 1 to 10 వరకు అందరికీ గుర్తుంటాయి కాబట్టి 10 తర్వాత వచ్చే నెంబర్ ఏంటనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 11 స్క్వేర్ డిస్కస్ చేయాలి. సపోజ్ మనం 11 స్క్వేర్ అంటే మనం ఈజీగా చెప్పేస్తాం 121 అని చెప్పేస్తాం. దీన్ని మనం సింపుల్గా ఏ విధంగా ఒకవేళ గుర్తు లేకపోతే దీన్ని ఏ విధంగా మనం చేయాలి అనేది ఈరోజు చూద్దాం. చూడండి జాగ్రత్తగా, నేను 11 స్క్వేర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న 1 లెఫ్ట్ సైడ్ వాల్యూని స్క్వేర్ చేస్తున్నాను. 1 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. అలాగే రైట్ సైడ్ వాల్యూని కూడా స్క్వేర్ చేస్తున్నాను. మనం కొంచెం దూరంగా రాసుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేయండి. 1 + 1 2 అవుతుంది. ఈ విధంగా మనం 11 స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే 12 స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేయాలి. 12 స్క్వేర్ ఈక్వల్ టు ఇందాకలాగానే 1ని స్క్వేర్ చేయండి, లెఫ్ట్ సైడ్ నెంబర్ని 1. తర్వాత 2ని స్క్వేర్ చేయండి 4. అలాగే ఇందాక ఇక్కడ యాడ్ చేసాం కదా 1 + 1 అని, ఇక్కడ మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. 1 2s are 2. ఈ 2కి డబల్ తీసుకోవాలి. డబల్ అంటే ఎంత అవుతుంది? 4. అంటే 2కి డబల్ అంటే ఎడిషన్ చేయాలి, 2 + 2 చేయాలి, మల్టిప్లై చేయకూడదు. ఓకే, 144. ఈ విధంగా మనం 12 స్క్వేర్ చేసాం. అట్లాగే 13 స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ ఈజ్ 1, 3 స్క్వేర్ ఈజ్ 9, 1 3s are 3. 3కి డబల్ ఎంత అవుతుంది? 6, 169. అట్లాగే 14 స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ ఈజ్ 1, 4 స్క్వేర్ ఈజ్ 16, 1 4s are 4. 4 డబల్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి 12 స్క్వేర్ 13 స్క్వేర్ అనేవి అన్ని సింగిల్ నెంబర్స్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇక్కడికి వచ్చేటప్పటికి డబల్ నెంబర్స్ వచ్చేసింది, అంటే 2 డిజిట్ నెంబర్స్ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా యూనిట్ ప్లేస్ వాల్యూని ఆ విధంగా ఉంచాలి, దాన్ని ఏం చేయకూడదు. బట్ ఇక్కడ 10th ప్లేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ 10th ప్లేస్ వాల్యూని ఏం చేయాలంటే నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. 1 + 8 ఎంత అవుతుంది? 9. 9 అనేది సింగిల్ డిజిట్ కాబట్టి అది క్యారీ పడుతుంది డౌన్, కాబట్టి 196. ఈ విధంగా మనకి 196 క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే 15 స్క్వేర్. 1 స్క్వేర్ ఈజ్ 1, 5 స్క్వేర్ ఈజ్ 25, 1 5s are 5, 5 డబల్ 10. ఇది ఇక్కడ 2 డిజిట్ నెంబర్ ఉంది. యూనిట్ ప్లేస్ వాల్యూ ఈ విధంగా ఉంటుంది. అలాగే 2ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ అంటే 10కి యాడ్ చేయాలి. 10 + 2 ఎంత అవుతుంది? 12. 12 అనేది 2 డిజిట్ నెంబర్. ఇక్కడైతే సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి 9 వచ్చేసింది, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ఇక్కడ 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఇక్కడ 2 అనేది మన యూనిట్ ప్లేస్ వాల్యూ అవుతుంది. ఈ 1 అనేది నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. 1 + 1 ఎంత అవుతుంది? 2. ఈ విధంగా మనం 225ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ మెథడ్ అనేది అప్ టు 99 వరకు ఇదే మెథడ్ అప్లై అవుతుంది. సపోజ్ 99 స్క్వేర్ చేద్దాం. 9 స్క్వేర్ ఈజ్ 81, 9 స్క్వేర్ ఈజ్ 81, 9 9s are 81. 81 డబల్ ఎంత అవుతుంది? 162 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డిజిట్ నెంబర్, ఇది 3 డిజిట్ నెంబర్, మళ్ళీ ఇది 2 డిజిట్ నెంబర్. కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా మనం కింద పెట్టుకోండి. 8ని దీనికి యాడ్ చేయండి. 162కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 170 అవుతుంది. ఇందులో మళ్ళీ 0 అనేది యూనిట్ ప్లేస్ వాల్యూ, ఇది కిందకు వచ్చేస్తుంది. అలాగే ఈ 17 అనే దాన్ని ఈ 81కి యాడ్ చేయాలి. 17 + 81 అంటే 98. కాబట్టి 99 స్క్వేర్ ఎంత అవుతుంది? 9801. ఈ విధంగా మనం స్క్వేర్స్ వాల్యూస్ని 2 డిజిట్ నెంబర్స్ 11 దగ్గర నుంచి 99 వరకు ఇదే మెథడ్లో చేయాలి. అయితే ఈ మెథడ్ అనేది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. దాన్ని మనం ఇంకొంచెం ఈజియెస్ట్గా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 స్క్వేర్ 13 స్క్వేర్ అనేవి మనం ఈజీగా చేయగలిగాం. బట్ 14 దగ్గర నుంచి కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేస్తాం. కాబట్టి ఆ 14 స్క్వేర్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు 14 స్క్వేర్ చూడండి, ఇందాకలాగానే 1 స్క్వేర్ చేయండి 1, 4ని స్క్వేర్ చేయండి 16. ఈ 16ని పక్కన రాసేసుకోండి ఈసారి, అంటే 116 అన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే 1 4s are 4 అంటే మల్టిప్లై చేయండి. ఇందాక లాగానే మెథడ్ అలాగే వస్తూ ఉంటుంది. బట్ ఇందాక మెథడ్లో దూరంగా రాసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దగ్గరికి రాసాం, 116 రాసాం. తర్వాత ఏం చేయాలి? 1 4తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని డబల్ చేయండి. 1 4s are 4, 4 డబల్ అంతా 8. ఎప్పుడైనా సింగిల్ నెంబర్ వస్తే కరెక్ట్గా మిడిల్లో రాసుకోవాలి.
ఇప్పుడు యాడ్ చేసేయండి 6 9 1 196. ఇది కొంచెం మీకు దానికంటే ఈజియెస్ట్గా ఉంటుంది. తర్వాత 15 స్క్వేర్ కూడా చేద్దాం, అది కూడా ఎలా ఉంటుందో చూద్దాం. వన్ స్క్వేర్ ఈజ్ 1, 5 స్క్వేర్ ఈజ్ 25, పక్కన రాసేసుకోండి 125 అవుతుంది. తర్వాత దీన్ని మల్టిప్లై చేయండి, 1 5s are 5, 5 డబల్ 10. ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ వచ్చింది. 2 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 1 0, సింగిల్ నెంబర్ వస్తే మిడిల్లో రాసుకోవాలి, 2 డిజిట్స్ వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేయాలి. 5 2 2 225. సపోజ్ 16 స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ ఈజ్ 1, 6 స్క్వేర్ ఈజ్ 36, కాబట్టి 136 అని రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 1 6 are 6, 6 డబల్ 12 కాబట్టి ఎక్కడ రాసుకోవాలి, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి రాసుకోవాలి. 1 2 6 5 2 156. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ 99 స్క్వేర్ ఏ విధంగా రాయాలో చూద్దాం. 99 స్క్వేర్, 9 స్క్వేర్ ఈజ్ 81, 9 స్క్వేర్ ఈజ్ 81. తర్వాత ఏం చేయాలి, 9 9s are 81, 81 డబల్ ఎంత అవుతుంది, 162. 162 అంటే మనం ఇందాక లాగా 1 6 2, ఇక 1 10 కాబట్టి తర్వాత 6 + 1 7 + 1 8 9 9 8 0. కొంచెం ఇది మనకి ఇంకా ఈజియెస్ట్గా చేయగలుగుతాం. కాబట్టి ఈ స్క్వేర్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. 100 వరకు మీకు స్క్వేర్స్ ఎప్పుడైతే గుర్తుంటాయో ఆటోమేటిక్గా మనం రీజనింగ్ టాపిక్లో నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ స్క్వేర్ రూట్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్క్వేర్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ వాల్యూని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్క్వేర్ రూట్, ఈ స్క్వేర్ రూట్ చేయాలంటే మనకి 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సెకండ్ వన్ ఏంటంటే డివిజన్ మెథడ్ అంటారు. అయితే ఈ డివిజన్ మెథడ్ అనేది మనకి డాట్ మెథడ్ ద్వారా చేస్తాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇందాక, స్క్వేర్ రూట్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు ఒక నెంబర్ తీసుకోండి, ఈ నెంబర్కి స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్ప్రెస్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ప్రైమ్ నెంబర్ 2 × 2గా రాస్తాం. ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఇందులో ఉన్న సేమ్ టైప్ ఆఫ్ ప్రైమ్స్ లో నుంచి ఒక నెంబర్ని మనం బయటికి తీసుకుంటే దాన్ని మనం స్క్వేర్ రూట్ అంటాం. కాబట్టి ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్, ఇందులో సేమ్ నెంబర్స్ లో ఒక నెంబర్ని మనం బయటికి తీసుకోవాలి, దీన్ని మనం స్క్వేర్ రూట్ అంటాం. అట్లాగే సపోజ్ ఈ సింగిల్ నెంబర్స్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సపోజ్ డబుల్ నెంబర్స్ తీసుకోండి, సపోజ్ 625 తీసుకోండి. ఈ స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 625 క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఈజీగా మైండ్లో గుర్తుండదు, 25 సార్ 625 అని చెప్పేసి. కానీ 25 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దీన్ని మనం ప్రైమ్ నెంబర్స్ కి ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి 25 మనం ఎలా రాస్తాం అంటే 5 × 5 గా రాస్తాం, ఇంటూ మళ్ళీ 5 × 5 గా రాసుకుంటాం. ఇక ఎవ్రీ సేమ్ టైప్ ఆఫ్ 2 ప్రైమ్స్ లో నుంచి ఒక నెంబర్ మనం బయట తీసుకోవాలి. ఇక ఈ రెండింటిలో నుంచి ఒకటి తీసుకోవాలి, ఈ రెండింటిలో నుంచి ఒకటి తీసుకోవాలి. 5 × 5 దట్ ఈక్వల్ టు 25. ఈ విధంగా మనం 625 స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. అంటే మనకి ఈ నెంబర్ ఈజీగా గుర్తుండదు కాబట్టి మనం చేయగలుగుతాం. అట్లా కాకుండా మనకి గుర్తులేని వాల్యూస్ ఇస్తాడు. సపోజ్ 169 తీసుకోండి, దీని స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మనం 169 స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనకి దాని వాల్యూ మనకు ఐడియా లేదు అనుకున్నాం. సపోజ్ దీన్ని ఏ విధంగా చేస్తాం, మనం ఇక్కడ నెంబర్స్ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ 9 ఉంది కాబట్టి ఇందులో ఏ నెంబర్ పోతుంది అనేది మనం ఈజీగా చూసుకుంటాం. ముందు మనం సపోజ్ 3 నెంబర్ చూసుకుందాం. 2 ఎలాగో పోదు కాబట్టి 3 తీసుకుందాం. కాబట్టి ఇక్కడ మనం 169ని
త్రీ టేబుల్ పోతుందేమో చెక్ చేద్దాం. 4 3s are 12, 5 3s are 15, 1 9. కాబట్టి ఇందులో 3 పోదు. కాబట్టి మనం నెక్స్ట్ 4 చూడాలి, అది పోదు. 5 పోదు, తర్వాత 6 పోదు, తర్వాత 7 చూసుకోవాలి, 7 పోదు, 8 పోదు, అలాగే 9 పోదు, అలాగే 10 పోదు, 11 పోదు, 12 పోదు, 13కి వెళ్ళిపోవాలి. 13కి వెళ్ళిపోవాలంటే 13s are 169. కాబట్టి ఇక్కడ 13 అనేది ప్రైమ్ నెంబరు. ఎవ్రీ సేమ్ టైప్ ఆఫ్ 2 ప్రైమ్స్ లో నుంచి ఒక నెంబర్ బయటికి తీసుకోవాలి. కాబట్టి 169 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అవుతుంది? 13 అవుతుంది. అట్లాగే ఇంకో నెంబర్ తీసుకోండి, 256 తీసుకోండి. దీని స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చివరి 6 ఉంది కాబట్టి అది ఈవెన్ నెంబర్. కాబట్టి ఈవెన్ నెంబర్ లో మనకి ఏ టేబుల్ 1 2 టేబుల్ పోతుంది. 2 మనం ఏ విధంగా రాసుకోవాలి? 1 2s are 2, 2 2s are 4, 1 మిగులుతుంది. అలాగే 8 2s are 16 సరిపోతుంది. అంటే 128 into 2. మళ్ళీ 2 టేబుల్ చూసుకోండి. 6 2s are 12, 4 2s are 8 into 2, మళ్ళీ ఇంటూ 2 రాసుకోవాలి. మళ్ళీ 64 లో 2 పోతుంది. 64 ని 3 2s are 6, 2 2s are 4, 32 into 2 into 2 into 2 రాసుకోవాలి. మళ్ళీ 32 లో 2 టేబుల్ పోతుంది. 16 into 2 into 2 into 2 into 2 రాసుకోవాలి. మళ్ళీ 16 మనం 4 into 4 గా రాసుకోండి. into 2 into 2 into 2, మళ్ళీ 4 ని 2 into 2 గా రాసుకోవాలి. into 2, మళ్ళీ 4 ని 2 into 2 గా రాసుకోవాలి. into 2 into 2 into 2 into 2. ఈ విధంగా ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత ఎవ్రీ సేమ్ టైప్ ఆఫ్ 2 ప్రైమ్స్ నుంచి ఒక నెంబర్ బయటకు తీసుకోవాలి. ఇందులో ఒక 2 తీసుకుంటాం, ఇందులో ఒక 2 తీసుకుంటాం, ఇందులో ఒక 2 తీసుకుంటాం, ఇందులో ఒక 2 తీసుకుంటాం. 2 2s are ఎంత? 4, 4 2s are ఎంత? 8, 8 2s are 16. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 256 కి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అవుతుంది? మనకి 16 అవుతుంది. ఇది మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది. కొంచెం ఏంటంటే ఈ స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా వెళ్తే మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మీకు తెలియడం కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాకుండా నెక్స్ట్ మెథడ్ డివిజన్ మెథడ్ ఉంది. ఈ డివిజన్ మెథడ్ ద్వారా ఇంకా ఈజీగా ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డివిజన్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ 256 అనే దాన్ని తీసుకోండి మీరు. దీనికి డివిజన్ మెథడ్ ద్వారా ఏ విధంగా చేయాలి? ఇప్పుడు మనం ఈ 256 ని చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం అటు ఇటు డివిజన్ మెథడ్ కాబట్టి లైన్స్ గీసుకోండి, వర్టికల్ లైన్స్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఎన్ని డిజిట్ నెంబర్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇచ్చింది మనకి 3 డిజిట్ నెంబర్. కాబట్టి 3 డిజిట్ నెంబర్లో ఫస్ట్ డిజిట్ మీద డాట్ పెట్టుకోవాలి, తర్వాత డిజిట్ వదిలేయాలి, తర్వాత డిజిట్ మీద డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ కన్సిడర్ చేసాము అంటే దాని పక్కన ఉన్న నెంబర్తో సహా కన్సిడర్ చేయాలి. అంటే 56 కింద కన్సిడర్ చేయాలి. ఇక్కడ డాట్ కన్సిడర్ చేయాలంటే ఇక్కడ సింగిల్ నెంబర్ ఉంది కాబట్టి ఓన్లీ 1 డిజిట్ మాత్రమే అక్కడ కన్సిడర్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి 1 మీద బేస్ 2 తీసుకోండి సింగిల్ డిజిట్ మీద. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి 1 ఫిక్స్ చేయాలి. ఇక్కడ 1 ఫిక్స్ చేస్తే ఇక్కడ కూడా 1 ఫిక్స్ చేయాలి. ఈ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 1 1s are 1. ఆ 1ని ఇక్కడ మనం రాసుకోవాలి. తర్వాత సబ్ట్రాక్ట్ చేయండి. 2లో 1 తీస్తే 1. డాట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ 2 నెంబర్ని కన్సిడర్ చేయాలి కాబట్టి 56 అనేది మనకి కిందకు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ మల్టిప్లై చేసాం. తర్వాత ఈ రెండింటిని ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేయాలి. 1 + 1 ఎంత అవుతుంది? 2. ఆ 2 ఇక్కడ రాసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ 156 ఉంది. ఈ 156కి ఏ నెంబర్ ఎంత నెంబర్ అనేది మనం వేయాలి అంటే ముందు దీన్ని చూసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ 1 + 1 చేసి 2 వేసాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ 1 అనేది 156లో పోదు కాబట్టి ఒక నెంబర్ మనం ఫిక్స్ చేసుకోవాలి. అది మనకి 21 అవుతుంది. ఇక్కడ ఫిక్స్ చేసిన నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 21 1s are 21 అనేది 156కి దగ్గరలో లేదు కాబట్టి నెక్స్ట్ మనం ఏది ఫిక్స్ చేయాలి? 2 ఫిక్స్ చేయాలి. 22 2s are 44, ఇది దగ్గరలో లేదు. తర్వాత మనం 3 ఫిక్స్ చేయాలి. 3 3s are 9, 3 2s are 6, అంటే 69 అనేది 156 దగ్గరలో లేదు. తర్వాత 4 వేసుకోవాలి. 4 4s are 16, 4 2s are 8, 8 + 1 9, 96 కూడా దగ్గరలో లేదు.
నెక్స్ట్ మనం 5 వేసుకోవాలి. 5 5s are 25, 1 5s are 5, 2 5s are 10, 10 plus 2 12, 125 దగ్గరలో లేదు. తర్వాత 6 వేసుకోవాలి. 6 6s are 36, 6 2s are 12, 12 plus 3 15. కాబట్టి ఈ విధంగా 156 అనేది మనకి సరిపోయింది. ఇక్కడ ఫిక్స్ చేసిన నెంబర్ ఎంత అయితే ఉందో ఈ నెంబర్ని ఇక్కడ రాసుకోవాలి మనం. కాబట్టి 156 కరెక్ట్గా సరిపోయింది కాబట్టి రిమైండర్ ఎంత వచ్చింది 0. ఎప్పుడైతే 0 రిమైండర్ వచ్చిందో ఈ 256కి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 16 అవుతుంది. ఈ మెథడ్ మీకు ఇప్పుడు ఎందుకు చెప్పడం జరిగిందంటే కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎక్కువ వాల్యూ కానీ తక్కువ వాల్యూ కానీ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఎంత నెంబర్ యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, లేకపోతే ఎంత నెంబర్ అది సబ్ట్రాక్ట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనే దాని మీద ఒక ప్రాబ్లమ్స్ ఇస్తాడు నెంబర్ సిస్టంలో. అట్లాంటప్పుడు మనకి ఈ డివిజన్ మెథడ్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ వచ్చే రిమైండర్ మీద మనం బేస్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందుకని మనకి ఈ డివిజన్ మెథడ్ అనేది చెప్పడం జరిగింది అన్నమాట. ఇది 3 డిజిట్ నెంబర్. సపోజ్ 4 డిజిట్ నెంబర్ ఇస్తే దాన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ 1024 తీసుకోండి. దీని స్క్వేర్ రూట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే డాట్ మెథడ్ అప్లై చేసి చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది మనకి 4 డిజిట్ నెంబర్. ఈ 4 డిజిట్ నెంబర్ డాట్ మెథడ్ ఏ విధంగా చేయాలి అంటే మనం ఫస్ట్ ఇవ్వగానే 4 డిజిట్ నెంబర్లో రైట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్ మీద డాట్ పెట్టుకోవాలి, అట్లాగే డిజిట్ వదిలేయాలి, తర్వాత డాట్ పెట్టుకోవాలి, తర్వాత డిజిట్ వదిలేయాలి, తర్వాత డాట్ పెట్టుకోవాలి. మనకి తర్వాత డిజిట్స్ లేవు కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 4 మీద డాట్ ఉందంటే 2 నెంబర్స్ కన్సిడర్ చేయాలని, 0 మీద డాట్ ఉంది కాబట్టి 2 నెంబర్స్ని కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన నెంబర్ ఎంత 10 కాబట్టి మనం ఇందాక లాగానే ఇక్కడ కూడా 1 ఫిక్స్ చేసుకుంటాం, ఇక్కడ కూడా అదే నెంబర్ ఫిక్స్ చేస్తాం. 1 1s are 1 ఈజ్ నియర్ బై 10 లేదు. నెక్స్ట్ 2 తీసుకోవాలి. 2 2s are 4 ఈజ్ నియర్ బై 10 కొంచెం దగ్గరలో ఉంది. నెక్స్ట్ 3 చూడాలి. 3 3s are 9 నియర్ బై 10. అయితే 4 కూడా చెక్ చేసుకోవాలి. 4 4s are 16 మోర్ దాన్ 10 కాబట్టి మనం ఫిక్స్ చేసుకోవాల్సిన నెంబర్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 3 అవుతుంది. కాబట్టి 3 3s are 9 ఇక్కడ మనం ఫిక్స్ చేసుకుంటాం. సబ్ట్రాక్ట్ చేయండి 1. ఇక్కడ డాట్ ఇక్కడ ఉంది కాబట్టి 24 కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ 3 + 3 చేయాలి, 6 ఇక్కడ రాసుకోవాలి మనం. తర్వాత మనం స్టార్ట్ చేయాలి ఇందాక లాగానే 1 ఫిక్స్ చేసుకుని 1తో మల్టిప్లై చేయాలి. 61 1s are 61 అనేది 124కి దగ్గరలో లేదు. నెక్స్ట్ మనం ఏం చేయాలి 2 ఫిక్స్ చేసుకోవాలి. 2 2s are 4, 6 2s are 12, 124 కరెక్ట్గా సరిపోయింది. ఫిక్స్ చేసిన నెంబర్ అంతా ఇక్కడ 2 కాబట్టి ఈ 2ని ఫిక్స్ చేస్తాం. 124 0 రిమైండర్. ఈ విధంగా మనం 4 డిజిట్ నెంబర్ని అలాగే 5 డిజిట్ నెంబర్ 6 డిజిట్ నెంబర్స్ని ఈ విధంగా మనం డివిజన్ మెథడ్ ద్వారా మనం కొంచెం చేయొచ్చు. అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో కంపేర్ చేసుకుంటే డివిజన్ మెథడ్ అనేది కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది. అయితే ఈ 2 మెథడ్స్ కాకుండా మనం ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఈ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూని ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. షార్ట్ కట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ 1024 మనం క్యాలిక్యులేట్ చేసాం. దీనికి మనం షార్ట్ కట్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే షార్ట్ కట్ మెథడ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి రౌండ్ ఫిగర్స్ కి స్క్వేర్ రూట్ వాల్యూస్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలిగితే ఆటోమేటిక్ ఈ షార్ట్ కట్ మెథడ్ అనేది అప్లై చేయొచ్చు. అది ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే 2500 అనే దాన్ని ఒక వాల్యూని ఫిక్స్ చేసుకుందాం. ఈ ఫిక్స్ చేసిన నెంబర్ షార్ట్ కట్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. దీని స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కొంచెం మనం డిఫికల్టీ కింద ఉంటుంది. దాన్ని మనం ఈజీగా ఏ విధంగా రాసుకోవాలి? ముందు మనం ఫ్యాక్టర్స్ రాసిన 25 × 100గా రాద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. దీని స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే 25 స్క్వేర్ రూట్ వాల్యూ 5, 100 స్క్వేర్ రూట్ 10 కాబట్టి 5 × 10 ఎంత అవుతుంది 50 అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 2500 50 స్క్వేర్ రూట్ వాల్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇలాగ 50 అలాగే 100 అలాగే 150 అలాగే 200 అలా ఎవ్రీ 50 నెంబర్స్కి ఒకసారి మనం ఈ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూని
ఆ 50 50 100 అలా టార్గెట్ చేసుకోండి. టార్గెట్ చేసుకుని చేస్తే మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ అనేది 1024 అనేది 2500 వాల్యూ కంటే బిలో వాల్యూ ఎబో వాల్యూ చూసుకోవాలి మనం. ఫస్ట్ మనకి 2500 వాల్యూకి మనకి ఇచ్చిన నెంబర్ 1024 అనేది బిలో వాల్యూ కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే 50 మైనస్ చేయాలి. ఆ మైనస్ ఎంత చేయాలని ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను. అంటే ఇక్కడ ఎందుకు 50 మైనస్ చేయాలి అంటే 2500కి స్క్వేర్ రూట్ వాల్యూ 50 కాబట్టి దానికంటే బిలో వాల్యూ కాబట్టి 50 మైనస్ చేయాలి. సపోజ్ దానికంటే 2500 వాల్యూ కంటే ఎబో వాల్యూ ఇస్తే దాన్ని మనం 50 ప్లస్ చేయాలి. అది ఇప్పుడు ఎంత ప్లస్ చేయాలి ఎంత మైనస్ చేయాలని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీని స్క్వేర్ రూట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ ని అబ్జర్వ్ చేస్తూ థర్డ్ డిజిట్ వరకు వెళ్ళాలి. ఏం అబ్జర్వ్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అనుకోండి, అయినా కూడా థర్డ్ నెంబర్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే 2 నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఒక్కోసారి 3 నెంబర్స్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే 3 నెంబర్స్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం 2 నెంబర్స్ కి చూడాలి. కాబట్టి ఇప్పుడు మనం 2 నెంబర్స్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ చూసుకుంటూ థర్డ్ నెంబర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ థర్డ్ నెంబర్కి వచ్చేటప్పటికి 0 అయిపోయింది. ఇక్కడ లాస్ట్ 2 తర్వాత 0 అయిపోయిన తర్వాత ఈ 2 నెంబర్స్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా లేదా చెక్ చేసాం. లేనప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒకవేళ సపోజ్ నెంబర్ అనేది 0 కాకుండా ఇంకా వేరే ఏ నెంబర్ ఉన్నా కూడా దాన్ని మనం 0గా మార్చేయాలి. మార్చేస్తే ఇక్కడ 024 వచ్చింది. ఇప్పుడు 024 అంటే 24 స్క్వేర్ రూట్ లేదు కాబట్టి ఈ 0 ప్లేస్ లో మనం ఏం చేయాలంటే 1 రీప్లేస్ చేయాలి. అంటే మనం 124 కింద కన్సిడర్ చేయాలి. 124 స్క్వేర్ రూట్ వాల్యూ ఉందా లేనప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి 2 రీప్లేస్ చేయాలి. 224 స్క్వేర్ రూట్ వాల్యూ ఉందా అది లేనప్పుడు మనం 3 రీప్లేస్ చేయాలి. 324 స్క్వేర్ రూట్ వాల్యూ ఉందా ఉంది. 324 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అవుతుంది 18 అవుతుంది. కాబట్టి ఈ 50లో నుంచి ఆ 18 ని మనం తీసేయాలి. ఈ విధంగా మనం 1024 కి స్క్వేర్ రూట్ వాల్యూని 32ని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2601 అనే వాల్యూకి మనం ఇప్పుడు స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ 2601 అనే దాని స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలని మనకి ఇచ్చిన టార్గెట్ 2500 వాల్యూకి 2601 వాల్యూ అనేది ఎబో వాల్యూ బిలో వాల్యూ అనేది మనం చెక్ చేయాలి. కాబట్టి ఇప్పుడు 2601 అనేది ఎబో వాల్యూ కాబట్టి మనకి 50 ప్లస్ చేయాలి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి 50 ప్లస్ ఎంత ప్లస్ చేయాలని చూడాలి. లాస్ట్ 2 డిజిట్స్ ని అబ్జర్వ్ చేస్తూ థర్డ్ డిజిట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను. థర్డ్ డిజిట్ దగ్గర మనకి నెంబర్ ఏదైనా ఉందంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో లేదో చెక్ చేయాలన్నా 601 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి వెంటనే ఈ 6 ని ఏం చేయాలి 0 చేసేయాలి. 001 అంటే 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ ఎంత 1 కాబట్టి ఇక్కడ 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 51 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 2601 కి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 51 అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1225 తీసుకోండి. ఈ 1225 మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ఇంతకుముందే చెప్పాను లాస్ట్ 2 డిజిట్స్ ని అబ్జర్వ్ చేస్తూ థర్డ్ డిజిట్ దాకా వెళ్ళాలి. 3 డిజిట్స్ ని అబ్జర్వ్ చేయాలని చెప్పాం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ ని అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. బట్ థర్డ్ డిజిట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయింది. 225 ఉంది. 225 కి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అవుతుంది 15 అవుతుంది. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1225 అనేది 2500 వాల్యూకి బిలో వాల్యూ ఎబో వాల్యూ చూసుకోవాలి. బిలో వాల్యూ కాబట్టి మనం ఏం చేయాలి మనం 50 మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేయాలి 225 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత 15 కాబట్టి 50 మైనస్ 15 ఎంత అవుతుంది మనకి 50 మైనస్ 15 ఎంత అవుతుంది 35 అవుతుంది. కాబట్టి 1225 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 35 అవుతుంది. ఈ విధంగా మనం స్క్వేర్ రూట్ వాల్యూస్ ని టార్గెట్ చేసుకుని చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి ఇంకోటి 8464 అనే వాల్యూకి స్క్వేర్ రూట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 8464 స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇచ్చిన వాల్యూ అనేది 2500 కి ఎబో వాల్యూ బిలో వాల్యూ చూసుకోవాలి. ఎబో వాల్యూ అయింది కానీ బట్ నాట్ ఏ నియరెస్ట్ వాల్యూ కాబట్టి నియరెస్ట్ వాల్యూ కానప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి 100 టార్గెట్కి వెళ్ళిపోవాలి. 100 టార్గెట్ అంటే ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 10,000 తెలియాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 10,000 వాల్యూ ఎంత అవుతుంది 100 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఫిక్స్ చేసుకోవాలి 100 దగ్గర ఫిక్స్ చేసుకోవాలి. 100 దగ్గర ఫిక్స్ చేసుకోవాలంటే 8464 అనేది 10,000 కి దగ్గరలో ఉందా లేదా చూసుకోవాలి. కాబట్టి దగ్గరలో ఉంది బట్ నియర్ బిలో వాల్యూ ఎబో వాల్యూ బిలో వాల్యూ అయితే 100 మైనస్ చేయాలి. ఎబో వాల్యూ అయితే 100 ప్లస్ చేయాలి. కాబట్టి బిలో వాల్యూ కాబట్టి ఇక్కడ మనం
8464ని అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 2 డిజిట్స్ని అబ్జర్వ్ చేస్తూ థర్డ్ డిజిట్ దగ్గర రండి. థర్డ్ డిజిట్ దగ్గరికి వచ్చిన తర్వాత 464కి స్క్వేర్ రూట్ వాల్యూ లేదు మనకి, కాబట్టి వెంటనే దాన్ని 0 చేసేసుకోవాలి. 064 అంటే 64 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది. 100 మైనస్ 8 92 అవుతుంది. కాబట్టి 8464 వాల్యూ 92. ఈ విధంగా మనం టార్గెట్స్ చేసుకుని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, అది ఏ విధంగా చేయాలో చూడండి. 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 6084. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం ఎలా చేయాలో ఒకసారి మీరు చూద్దాం. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 6084 అనే నెంబర్కి స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం టార్గెట్ 2500 పెట్టుకోండి. 2500 వాల్యూకి 6084 అనేది అబోవ్ వాల్యూ బిలో వాల్యూ? అబోవ్ వాల్యూ. అబోవ్ వాల్యూ కాబట్టి మనం ఏం చేయాలి? 50 ప్లస్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ని అబ్జర్వ్ చేస్తూ థర్డ్ డిజిట్ దగ్గరికి వెళ్ళాలి. లాస్ట్ 2 డిజిట్స్ని అబ్జర్వ్ చేయండి. 84 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 0 చేయాలి, ఆటోమేటిక్ 0 చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏం చేయాలి? 1 రీప్లేస్ చేసుకోవాలి. 184 స్క్వేర్ రూట్ వాల్యూ లేదు. నెక్స్ట్ 2 తీసుకోవాలి. 284 స్క్వేర్ రూట్ వాల్యూ లేదు. 384 తీసుకోండి. 384 స్క్వేర్ రూట్ వాల్యూ ఉందా? లేదు. 324 384 లేదు. 484 తీసుకోండి. 484 స్క్వేర్ రూట్ వాల్యూ ఉందా? 484 స్క్వేర్ రూట్ వాల్యూ 22. 50 ప్లస్ 22 ఎంత అవుతుంది? 72 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 6084కి 72 అనేది స్క్వేర్ రూట్ వాల్యూ అని మనం అనుకుందాం. సపోజ్ ఇప్పుడు మనకు అది 72 అవునో కాదో క్రాస్ చెక్ చేసుకుందాం. 72 స్క్వేర్ చేయండి. 7 స్క్వేర్ ఈజ్ 49. 2 స్క్వేర్ ఈజ్ 4 అంటే 04గా తీసుకోండి. అలాగే 7 2s are 14 డబల్ ఎంత అవుతుంది? 28 మనం ఎక్కడ వేసుకోవాలి? మిడిల్లో వేసుకోవాలి. 28 4 8 యాడ్ చేయండి. 11 5 అంటే 5884. మరి 5884 మనకు రావట్లేదు కదా, ఇక్కడ 6084 కదా. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2500 వాల్యూకి 6084 అనే వాల్యూ ఎబో వాల్యూయే, బట్ నాట్ ఏ నియరెస్ట్ వాల్యూ. కాబట్టి మనం ఏం చేయాలి? 2500 టార్గెట్ పెట్టుకోకూడదు. అయితే మరి 2500 వాల్యూకి ఎబో వాల్యూ వచ్చినప్పుడు ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవాలి అంటే నియర్ బై 5500 to 6000 బిలో వరకే చూడాలి. 6000 బిలో వెళ్ళేటప్పటికి టార్గెట్స్ మారిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? నెక్స్ట్ మనం 10,000 టార్గెట్కి వెళ్ళిపోవాలి. 10,000 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అవుతుంది? 100 అవుతుంది. కాబట్టి 100 వాల్యూకి 6084 అనేది బిలో వాల్యూ. బిలో వాల్యూ అయితే మనం వెంటనే ఏం చేయాలి? మనం దానికి 100 మైనస్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 6084ని ఇందాకలాగానే చేద్దాం. బిలో వాల్యూ బట్ 100 మైనస్ చేయాలి. దీని స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ని అబ్జర్వ్ చేస్తూ థర్డ్ డిజిట్ దగ్గరికి వెళ్ళాలి. థర్డ్ డిజిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 0 అయిపోయింది. కాబట్టి 184 స్క్వేర్ రూట్ వాల్యూ లేదు. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 284 స్క్వేర్ రూట్ లేదు. 384 స్క్వేర్ రూట్ లేదు. 4 వేసుకోవాలి. 484 స్క్వేర్ రూట్ వాల్యూ ఇందాక మనం చెప్పుకున్నాం 22 అని. 100 మైనస్ 22 చేస్తే ఎంత అవుతుంది? 78 అవుతుంది. కాబట్టి ఈ విధంగా 78 అనేది 6084కి స్క్వేర్ రూట్ వాల్యూ అవుతుంది. మరి సార్ ఇప్పుడు ఈ 78 స్క్వేర్ రూట్ వాల్యూ మనకి 6084 వస్తుందో లేదో చెక్ చేయాలి అంటే మనం ఇందాక మనం చెప్పుకున్నాం. దాని ప్రకారంగా స్క్వేర్ వాల్యూ చేయండి. ఎలా చేయాలో చూడండి. ముందు 7 స్క్వేర్ ఈజ్ 49, 8 స్క్వేర్ ఈజ్ 64, అలాగే 7 8s are 56. 56కి డబుల్ ఎంత అవుతుంది? మనకి 112 అవుతుంది. కాబట్టి యాడ్ చేయండి. 4 8 10 6084. కాబట్టి 6084 అనేది మ్యాచ్ అయింది. కాబట్టి ఈ విధంగా మనం చేయాలి. అంటే మనకి ఇక్కడ
టార్గెట్స్ చేసుకునేటప్పుడు 50 టార్గెట్ చేసుకున్నప్పుడు 2500కి ఎబో వాల్యూకి వచ్చినప్పుడు 5500 టు 600 బిలో వరకు తీసుకోవాలి. అంతకంటే మనకి ఎక్కువ వెళ్తే మనం 10,000 టార్గెట్ పెట్టుకోవాలి. అంటే మనకు అక్కడ ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకుని ఆ టార్గెట్స్ని ఫిక్స్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం స్క్వేర్ రూట్ వాల్యూస్ని ఇలా టార్గెట్లు పెట్టుకుని ఈజీగా చేయొచ్చు అనమాట. కాబట్టి వీటిని మరి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సింప్లిఫికేషన్ ఓరియంటేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎక్కువగా ఎగ్జామినేషన్స్లో, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో, అలాగే బ్యాంకింగ్ రిక్రూట్మెంట్స్లో, అలాగే రైల్వే రిక్రూట్మెంట్స్లో, తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో మనకి ఈ సింప్లిఫికేషన్ విత్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ మీద ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాని మీద సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు చేద్దాం.